ఇన్ ఎవ్రీ డెకేడ్ మన దేవుడు ఏక దేవుడు, ఏక మనస్సు కలిగిన వాడు. అవునా కాదా అండి? ఏక మనస్సు, ఏక ప్రేమ. అదే ప్రేమతో మనుషులు రంగులు మారుతుంటారు. అవునా కాదండి? స్వభావాలు మారుతూ ఉంటాయి, రంగులు మారుతూ ఉంటాయి. కానీ మన దేవుడు మారని దేవుడు, ఏకై ఉన్న దేవుడు, త్రియేక దేవుడు, ఆత్మ అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు. మన దేవుడు మారని దేవుడు. మారని ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనుషులు మారినా, మన స్థితిగతులు మారినా, మనం చిన్నప్పుడు ఎలా ఉన్నామో దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడో పెద్ద అయిన తర్వాత కూడా దేవుడు అలానే ప్రేమిస్తాడు. మనం ఎప్పుడు వీఆర్ గాడ్స్ చిల్డ్రన్, దేవుని బిడ్డలమై ఉన్నామని ఉంది. కానీ దేవుని పెద్దలై ఉన్నారు, దేవుని ముసళ్ళై ఉన్నారు, లేకపోతే దేవుని వృద్ధులై ఉన్నారు అని ఎప్పుడు ఎక్కడ లేదు. వాక్యంలో మీరు ఎక్కడ చూసినా దేవుని బిడ్డలమే. ముదిమి వయసు వచ్చినా దేవుని బిడ్డలమే, చంటి బిడ్డలుగా ఉన్నా మనం దేవుని బిడ్డలమే అయి ఉంటాం. దేవుడు ఎప్పుడు మనల్ని బిడ్డలుగానే చూస్తాడు. ఏంటి నువ్వు ఇంక ఎదగవా, నీకు మెచ్యూరిటీ రాదా? అవును కదండి. చిన్న బిడ్డలు ఏమైనా తప్పుడు చేశారనుకోండి, ఏమైనా కింద పడ్డారనుకోండి, లేకపోతే ఏమైనా తప్పు చేశారనుకోండి, ఓ నాన్న అని తీసుకుని చంకనెత్తి పెట్టుకొని ముద్దాడి లేదులే పర్లేదులే అని అంటాం. అదే పెద్ద అయిన తర్వాత కూడా అది చేశాడు అనుకోండి, ఏమంటాం? ఇంకెదగవా, ఇంతేనా అని అంటాం. అవునా కదా? కానీ మన దేవుడు గుచ్చి మనల్ని నొప్పించే దేవుడు కాదు. కానీ పర్లే, నీకు ఇంకో ఛాన్స్ ఇస్తా, నీకు ఇంకో అవకాశం ఇస్తా, నీకు ఇంకో తరుణం ఇస్తా, నీకు ఇంకో సమయం ఇస్తా, దా బాగుపడు, మరలా మారు అని అవకాశం ఇచ్చే దేవుడు. హీఈస్ అ గాడ్ ఆఫ్ మెనీ ఛాన్సెస్, నాట్ 2 ఛాన్సెస్, నాట్ 3 ఛాన్సెస్. హీఈస్ అ గాడ్ ఆఫ్ మెనీ ఛాన్సెస్. అనేక తరుణాలు, అనేక అవకాశాలు ఇచ్చే దేవుడు. అలా అని మనం చులకనకి చేసి కాలదంతే మరలా మనమే పడతాం, మనమే నరకానికి వెళ్తాం. దేవుడిచ్చిన ఈ రక్షణని, దేవుడి చూపిస్తున్న ఈ కృపను, ఈ ప్రేమలను, దేవా నువ్వు మారని దేవుడు, మారని ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నావు. ఇదిగో అయ్యా, నీకు ప్రతిగా నేనేం ఇవ్వలేను, కానీ ఇదిగో ఈ స్తుతి యాగం, ఈ స్తుతి, ఈ ఆరాధన అంగీకరించుకోయా. ఈ స్తుతి